హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సద్గురు. ఈరోజు మనం సోనీ కెమెరా సెట్టింగ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ ఇది ఇమేజ్ క్వాలిటీ ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, తర్వాత మెమరీ కార్డ్ ఎలా ఫార్మాట్ చేయాలి, సో మెమరీ కార్డు 1 నుంచి స్లాట్ 2కి ఎలా మార్చుకోవాలి, ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది సోనీ 7R3 కెమెరా అండి. సో 7R3 కెమెరా అండ్ M3 అవి కూడా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే అండి, చూడండి ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, సో మెనూ బటన్ని సో ప్రెస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సో మనం స్టార్టింగ్ కెమెరా 1 అని ఉంది కదా ఫ్రెండ్స్, కెమెరా 1 బాగా చూసుకోండి. ఇది కెమెరా 1. ఈ కెమెరా 1 అన్నది ఏంటంటే మనం ఫొటోస్ తీస్తాం కదా, ఫోటో కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ మనలో ఉంటాయి. బాగా మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్. కెమెరా 1 అంటే కెమెరా ఫొటోస్ తీసి సెట్టింగ్స్ అన్నీ కెమెరా 1లో ఉంటాయి. కెమెరా 2 ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ 1, అది వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి అన్నమాట అండి. సో చూడండి, ఎక్స్పోజరు, ఫైల్ ఫార్మాట్, రికార్డింగ్, SNQ అంటే స్లో మోషన్, ప్రాక్సీ రికార్డింగ్, సో ఇలా ఏంటి ఆటో ఫోకస్, ఆడియో, సైలెంట్ షూటింగ్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ ఇవాళ ఏమనుకున్నాం, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఇమేజ్ క్వాలిటీ ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో కెమెరా 1లోకి వచ్చేసాం. కెమెరా సెట్టింగ్స్ 1కి వచ్చేసాక చూడండి, అక్కడ ఫైల్ ఫార్మాట్ అని ఉంది, అది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ చూడండి, రా అని ఉంది కదా, సో రా ప్లస్ రా అండ్ JPEG, తర్వాత JPG. సో మనకి రాలో కావాలంటే రాలో తీసుకోవచ్చు. రా ఫుటేజ్ ఏంటంటే మనకి ఎడిటింగ్కి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కలర్ కరెక్షన్ వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది రాలో తీసుకుంటే. మనం ఏముంది, రెగ్యులర్గా వెడ్డింగ్ షూట్స్కి అవి యూజ్ చేస్తాం కాబట్టి JPG ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే సైజుని మనసులో పెట్టుకొని JPG అయితే కొంచెం తక్కువ సైజు ఉంటుంది అనమాట. సో మీకు ఒకవేళ రాలో గట్ట ఉన్నట్లయితే మనం JPG పెట్టుకోవచ్చు, లేదు మీకు కావాలనుకుంటే రాలో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం JPGని ఓకే చేసుకున్నాం. తర్వాత వచ్చేసి చూడండి, రా ఫైల్ టైప్ అని ఉంది చూడండి, అది కంప్రెస్డ్, అన్కంప్రెస్డ్ అని ఉంది. సో రా ఫైల్లో కంప్రెస్డ్, అన్కంప్రెస్డ్ కంప్రెస్ పెట్టుకున్నారు అనుకోండి, రాలో కొంచెం తక్కువ సైజు వచ్చింది, అన్కంప్రెస్ పెట్టుకుంటే ఎక్కువ సైజు వచ్చింది రాలో కూడా. సో మనం తర్వాత థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, మూడోది ఉంది కదా, చూడండి కెమెరా 1లోనే 1 to 14 ఉంది కదా, అందులో 1 ఫస్ట్ది అనమాట అండి. ఫస్ట్లోనే JPEG క్వాలిటీ అని ఉంది చూడండి, దాంట్లోకి వెళ్ళండి. ఇది మీ ఒకవేళ దీంట్లో ఉందనుకోండి, స్టాండర్డ్లో ఉందనుకోండి, అది తక్కువలో ఉన్నట్టు అనమాట, క్వాలిటీ తక్కువలో ఉన్నట్లు. మనం ఫైన్ పెట్టుకుంటే సెకండ్ 1 అంటే రెండో క్వాలిటీ. ఎక్స్ట్రా ఫైన్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అది ఇంకా అది టాప్ అనమాట. ఎక్కువ క్వాలిటీ ఎక్స్ట్రా ఫైన్ పెట్టుకుంటే ఎక్కువ క్వాలిటీ, ఫైన్ పెట్టుకుంటే మీడియం క్వాలిటీ, తక్కువ STD అంటే స్టాండర్డ్ పెట్టుకుంటే లో క్వాలిటీ అనమాట అండి. అంటే అప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు మనకు ఆప్షన్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్లో ఫోటో తీసాం అనుకోండి ఫ్రెండ్స్, అదొక 10 MB వచ్చింది అనుకోండి. సో ఎక్స్ట్రా ఫైన్లో తీసింది 20 MB దాటి వస్తుంది. సో అంత తేడా ఉంటుంది అనమాట అండి. సో మనం ఇప్పుడు కూడా ఎక్స్ట్రా ఫైన్లో తీసుకుంటే బెటర్. సో తర్వాత ఇది 42 మెగాపిక్సెల్ కాబట్టి చూడండి, ఇక్కడ JPG ఇమేజ్ సైజ్ అని ఉంది, అది 42 మెగాపిక్సెల్. సో మనం దాన్ని 18 మెగాపిక్సెల్కి పెట్టుకుంటాం అంటే మీడియం పెట్టుకోవచ్చు, లేదంటే 11 మెగాపిక్సెల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు 42 మెగాపిక్సెల్ కావాలి, సో నేను 42లో ఉంచుకున్నాను. సో అది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈరోజు మనం ఇమేజ్ క్వాలిటీ ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచాలని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది మేజర్గా అందరికీ తెలియాల్సిన సెట్టింగ్స్ అనమాట. సో ఇమేజ్ క్వాలిటీ కూడా ఎప్పుడైనా మనం ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇమేజ్ క్వాలిటీ ఎంత ఉంది, ఎలా ఉంది అన్న చెక్ చేసుకోవాలి. తర్వాత కెల్విన్ గురించి వాటి గురించి మనం కూడా మరో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.